హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎంఎస్ టెక్ వర్స్ టెక్ న్యూస్ ఎపిసోడ్ 2. ఫస్ట్ న్యూస్ వచ్చేసి డిజిలాకర్ గురించి. ప్లే స్టోర్ లో చాలా ఫేక్ డిజిలాకర్ యాప్స్ ఉన్నాయి. దీని ద్వారా మీ ఆధార్ కార్డ్, పాన్ కార్డ్ ఇట్లాంటివన్నీ రిస్క్ లో ఉండే అవకాశం ఉంది. మరి ఈ డిజిలాకర్ ఎప్పుడైనా మీరు డౌన్లోడ్ చేసుకోవాలంటే ఈ 3 విషయాలు చెక్ చేసి డౌన్లోడ్ చేసుకోండి. ఫస్ట్ వచ్చి ఈ డిజిలాకర్ యాప్ పబ్లిషర్ వచ్చేసి నేషనల్ ఈ గవర్నమెంట్స్ డివిజన్ అని ఉంటుంది. అలాగే వాట్సాప్ లేదా గూగుల్ యాడ్స్ ద్వారా వచ్చిన లింక్స్ ద్వారా మీరైతే డౌన్లోడ్ చేయొద్దు, ఎందుకంటే అవి స్పామ్ లింక్ ఉండొచ్చు లేదా ఫిషింగ్ లింక్స్ ఉండొచ్చు. డౌన్లోడ్ చేసుకున్న ముందు ప్లే స్టోర్ లో డెవలపర్ నేమ్ ని ఖచ్చితంగా చెక్ చేసుకొని డౌన్లోడ్ చేసుకోండి. నెక్స్ట్ ఇయర్ 2026 లో గూగుల్ ఏఐ స్మార్ట్ గ్లాసెస్ తీసుకురాబోతుంది. దీంట్లో లైవ్ ట్రాన్స్లేషన్, ఏఆర్ నావిగేషన్, ఆబ్జెక్ట్ ఐడెంటిఫికేషన్, వాయిస్ ట్రాన్స్లేషన్, వాయిస్ అసిస్టెంట్ ఇలాంటి కొన్ని కొత్త ఫీచర్స్ ని తీసుకురాబోతుంది. గూగుల్ టార్గెట్ ఏంటంటే ఫ్యూచర్ లో స్మార్ట్ ఫోన్ కంటే ఏఐ స్మార్ట్ గ్లాస్ ని ప్రధానంగా మార్చడానికి గూగుల్ ఈ స్మార్ట్ గ్లాసెస్ తీసుకురాబోతుంది. నెక్స్ట్ న్యూస్ వచ్చేసి Xiaomi 17 నుంచి. Xiaomi 17 నెక్స్ట్ ఇయర్ లో రాబోతుందని చెప్పి ఇండియాలో రూమర్స్ ఉన్నాయి. ఇది స్నాప్డ్రాగన్ 8s Gen 5 100W ఛార్జింగ్ అండ్ అల్ట్రా స్లిమ్ కర్వ్డ్ డిజైన్ తో రాబోతుంది. Xiaomi 17 ఒక ఏఐ ఫ్లాగ్షిప్ గా ఇండియాలోకి తీసుకురాబోతున్నారు. నెక్స్ట్ న్యూస్ వచ్చేసి డిజిటల్ హెల్త్ గార్డ్ అనే యాప్ గురించి. ఇండియన్ గవర్నమెంట్ రీసెంట్ గా డిజిటల్ హెల్త్ గార్డ్ అనే యాప్ ని రిలీజ్ చేసింది. దీంట్లో మీ హెల్త్ ఐడితో డీటెయిల్స్ అన్ని స్టోర్ అయి ఉంటాయి, లైక్ ప్రిస్క్రిప్షన్స్, ట్రీట్మెంట్ డీటెయిల్స్, ల్యాబ్ రిపోర్ట్స్ ఇలాంటివన్నీ. ఎమర్జెన్సీ టైమ్స్ లో మీకు ఇది త్వరగా ట్రీట్మెంట్ చేయడానికి ఉపయోగపడుతుంది. నెక్స్ట్ న్యూస్ వచ్చేసి ఓపెన్ ఏఐ నుంచి. ChatGPT రీసెంట్ గా 5.2 మోడల్ ని రిలీజ్ చేసింది. ఇది 2 times బెటర్ గా పనిచేస్తుంది. రెస్పాన్స్ అండ్ ఇమేజ్ జనరేషన్ కూడా 2 times బెటర్ గా ఉంటుందని చెప్తున్నారు. నెక్స్ట్ న్యూస్ వచ్చేసి యాపిల్ నుంచి. నెక్స్ట్ ఇయర్ యాపిల్ iPhone 17e, iPhone 18 అండ్ iPhone ఫోల్డబుల్ ఫోన్స్ ని తీసుకురాబోతుంది. ఈ ఫోల్డబుల్ ఫోన్స్ లో హింజ్ అనేది మనకు కనపడుతుంది. యాక్చువల్ గా మనము సామ్సంగ్ ఇలాంటి ఫోన్లలో చూస్తే మీకు హింజ్ కనపడుతుంది. ఈ వచ్చే యాపిల్ ఫోల్డబుల్ ఫోన్స్ లో హింజ్ ఉండదని చెప్తున్నారు. ఇండియాలో 6G టెస్ట్ బెడ్స్ లాంచ్ అవబోతున్నాయి. 2030 కల్లా ఈ 6G అనేది మన ఇండియాలో పూర్తి స్థాయిలో వస్తుంది. ఇది 5G కంటే 50 times ఫాస్టర్ గా ఉంటుంది. నెక్స్ట్ న్యూస్ వచ్చేసి ANG. ఇప్పుడు మనం చూసే ChatGPT, క్లాడ్, పర్ప్లెక్సిటీ ఇవన్నీ ANI కిందకి వస్తాయి. అంటే ఆర్టిఫిషియల్ నారో ఇంటెలిజెన్స్. ఇంకా ఇవి కాకుండా ఇంకా 2 మోడల్స్ ఉన్నాయి. దానిలో పేరు వచ్చేసి AGI అండ్ ASI. AGI అంటే ఆర్టిఫిషియల్ జనరల్ ఇంటెలిజెన్స్, ASI అంటే ఆర్టిఫిషియల్ సూపర్ ఇంటెలిజెన్స్. ఇప్పుడు వరకు ఇది మనమే ANIలో మనం ఇచ్చే ఇన్స్ట్రక్షన్స్ తీసుకొని అది ట్రైన్ అవుతుంది. AGI ఏంటంటే దానికి ఒక బ్రెయిన్ ఇచ్చేసినట్టు. మీరు రోబో సినిమా చూసినట్టయితే పార్ట్ 1లో ఫస్ట్ హాఫ్లో ఈయన దానికి ట్రైనింగ్ ఇస్తాడు, సెకండ్ హాఫ్లో దానికి చిప్ ఇస్తారు. దాన్నే ఏజే లాగా ఊహించుకోండి. మీరు హ్యూమన్స్ ఎలాగ ఆలోచిస్తారో అలాగే ఈ ఏజే ఆలోచిస్తుంది. ఫ్యూచర్లో ASI కూడా రావచ్చు. ఈ AGI కంటే ASI 100 times బెటర్గా పర్ఫామ్ చేస్తుంది. ఇప్పుడు వచ్చిన ANIకే మనకు చాలా జాబ్స్ పోయినాయి. ఇంకా AGI వేస్తే మనకి ఏ జాబ్స్ ఉంటాయి, ఏ జాబ్స్ పోతాయి మనకు తెలియదు. నెక్స్ట్ న్యూస్ వచ్చేసి UPI నుంచి. UPI ఇప్పుడు ఫ్రాన్స్, సింగపూర్, UAE, ఆస్ట్రేలియా ఇంకా 20+ దేశాల్లో ఇది లాంచ్ అయింది అండ్ త్వరలో అన్ని దేశాల్లో లాంచ్ అవబోతుంది. నెక్స్ట్ న్యూస్ వచ్చేసి కొత్తగా వచ్చిన డిజిటల్ అసెట్. దీని పేరు TDSL బ్యాంక్. ఇది వచ్చిన వెంటనే ట్రేడింగ్ కి వచ్చింది. ఫాస్టెస్ట్ ట్రాన్సాక్షన్, హై ఎండ్ సెక్యూరిటీ అండ్ ఈకో ఫ్రెండ్లీ బ్లాక్ చైన్ సిస్టమ్ అనేది ఈ డిజిటల్ అసెట్ లో ఉంది. లిస్ట్ అయిన కొన్ని గంటల్లోనే దీని ట్రేడ్ వాల్యూ పీక్స్ కి వెళ్ళింది. నెక్స్ట్ న్యూస్ వచ్చేసి మోటరోలా నుంచి. మోటరోలా ఫోల్డబుల్ ఫోన్స్ ని తీసుకురాబోతుంది. ఇది ఫ్లాగ్షిప్ ప్రాసెసర్ అండ్ క్రీజ్ డ్యూరబిలిటీతో సామ్సంగ్ కి పోటీ ఇవ్వడానికి తీసుకురాబోతున్నారు. ఇండియా 2030 కంతా CPU, GPU, AI చిప్స్ తో ఒక సూపర్ కంప్యూటర్ ని బిల్డ్ చేయబోతుంది. ఇది వెదర్ రీసెర్చ్, మెడికల్ రీసెర్చ్, డిఫెన్స్ సిమ్యులేషన్ అండ్ AI రీసెర్చ్ కోసం ఈ కంప్యూటర్ని అయితే బిల్డ్ చేయబోతుంది. నెక్స్ట్ న్యూస్ వచ్చేసి మూవీస్ గురించి. ఇది వీకెండ్ కదా, అందరూ మూవీస్ గురించి అడుగుతున్నారు. అఖండ మూవీ థియేటర్లో రిలీజ్ అయింది. వెళ్ళి చూసేసి ఎలా ఉందో కామెంట్ చేయండి. నెక్స్ట్ వచ్చేసి OTT మూవీస్. కాంతా అనే మూవీ OTTలో రిలీజ్ అయింది. ఇది తెలుగు, హిందీ, ఇంగ్లీష్ అన్ని మల్టీ లాంగ్వేజ్లో ఉన్నాయి. మీరు ఒకసారి చూసి ఎలా ఉందో కామెంట్ చేయండి. వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు ఎంఎస్ టెక్ వర్స్.